ఆదిలాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 9 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ 900 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. 8 మంది నిందితులపై కేసు నమోదు చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సారంగపాణి ఉన్నారు. సారంగపాణి, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వాతి, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుకున్నారు. 900 కిలోలు అంటే 9 క్వింటాల గంజాయిని ఈ కంటైనర్లో తరలిస్తుండగా మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ కంటైనర్లో ఎంటీ కంటైనర్ అని చెప్పి ఏఓబి సరిహద్దు నుంచి తీసుకొస్తున్నారు. ఏఓబి సరిహద్దు నుంచి ముందుగా అటు సైడు వన్ సైడ్ కంటైనర్లో ఒక పక్కకు మాత్రము ఈ గంజాయి సంచులను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఈ కంటైనర్ ఏదైతే ఉందో ఈ కంటైనర్ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఈ కంటైనర్లో సగం వరకు గంజాయిని వేసుకొని ఒక సంచుల్లో నింపుకొని రావడం జరిగింది. ప్రస్తుతం ఈ కంటైనర్ను పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వస్తున్న క్రమంలో పట్టుకున్నారు. ఇందులో 900 కిలోలకు సంబంధించిన 292 ప్యాకెట్లు వేసుకొని వచ్చారు. అయితే సరిహద్దులు దాటి వచ్చింది. సరిహద్దులు ఎలా దాటి వచ్చిందంటే మాత్రం ఎంటీ కంటైనర్ అని చెప్తూ బయటకు రావడం జరిగింది. ఎంటీ కంటైనర్ ప్రస్తుతం దానికి సంబంధించిన 2 నిందితులను అరెస్ట్ చేశారు. 8 మందిపై కేసు నమోదు చేశారు. ఇది దాదాపు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఈ మధ్య కాలంలో పట్టుబడ్డ అతిపెద్ద గంజాయి అని పోలీసులు చెప్పడం జరిగింది. 2.25 కోట్లకు సంబంధించిన విలువ గల గంజాయి ఇది. 8 మందిపై కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా కాపు కాసి మరీ పట్టుకోవడం జరిగింది. ఇది తలమడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీపూర్ చెక్పోస్ట్ సమీపంలో పట్టుకున్నట్టుగా పోలీసులు కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ గౌసాలం ప్రకటించారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ ప్యాకెట్లన్నీ ఈ కంటైనర్లకు సంబంధించిన అన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాన్ని ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో గంజాయి ఎక్కువగా పండిస్తారు. అక్కడి నుంచి వచ్చిన ఈ ప్యాకెట్లే ఇవన్నీ ఈ కంటైనర్లో. అయితే గత కొంతకాలంగా జరుగుతుందా, ఎంతకాలంగా జరుగుతుందా అనేది పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే 8 మందిపై కేసు నమోదు చేయగా 2 నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు. అయితే ఇందులో 8 మంది విషయానికి వస్తే ఒడిశా రాష్ట్రానికి చెందిన వాళ్ళు ఒకరు ఉన్నారు, సప్లయరు, ఆయన పరారిలో ఉన్నారు. ఆయన పేరు ఆశీష్. అదేవిధంగా పండిత్ అన్నట్టు ఆయన ఉత్తరప్రదేశ్ సంబంధించిన ఆయన ఉన్నాడు, ఆయన పరారిలో ఉన్నాడు. వసీం ఉన్నారు. ఈ లారీ డ్రైవరు ఈయనను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతోపాటు అర్మాన్ అనే ఉత్తరప్రదేశ్ చెందిన లారీ క్లీనర్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇంకా మిగతా మొత్తం 8 మందిలో 6 ప్రస్తుతం పరారిలో ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. క్షేత్రస్థాయి లోపల అసలు పూర్తి స్థాయి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇదే మొదటిసారి. వివిధ రాష్ట్రాల గుండా ఈ ముఠా సరఫరా చేస్తున్నట్టుగానైతే పోలీసులు గుర్తించారు. కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించిన కంటైనర్ సంబంధించిన వివరాలు, అదేవిధంగా గంజాయి స్మగ్లింగ్ సంబంధించిన వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ వాహనం కంటైనర్, ఈ ఐచర్కి సంబంధించిన వాహనం ఏదైతే ఉందో UK 08 CB 5318 అని, ఇది ఆదిలాబాద్ పట్టణం వైపు నుంచి వెళ్ళి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు చెక్పోస్ట్ వద్ద ఆపి తనిఖీ చేస్తున్న క్రమంలో ఇది పట్టుకున్నట్టుగానైతే చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు ప్యాకెట్లుగా ఒక సంచులుగా మాదిరిగా వీటిని ప్యాక్ చేసి తీసుకెళ్తున్న క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఈ వాహనాన్ని ఎలా తీసుకొచ్చారనే దానిపై పూర్వాపరాలు సైతం పోలీసులు సేకరించారు. 1,50,000 ఇస్తామని ఈ కంటైనర్ మాట్లాడుకున్నట్టుగానైతే పోలీసుల విచారణలో తేలినట్టు కాసేపటి క్రితం జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఒక కారు పైలట్గా పెట్టుకొని దీన్ని తీసుకెళ్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఎందుకంటే ముందు పోలీసుల వాహనాల తనిఖీలు ఉన్నాయా లేదా, పోలీసులు ఉన్నారా అనేది పూర్తిగా చెక్ చేసుకోవడం కోసం ఒక పైలట్ వాహనం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. మరి ఆ పైలట్ వాహనం వెళ్ళిపోయింది. కాకపోతే పైలట్ ఉండడం వల్ల ఇది ఈజీగా రాష్ట్రాల సరిహద్దులు దాడుతుందని అయితే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఏదైతే ఏఓబి సరిహద్దు నుంచి వెళ్ళి ఆదిలాబాద్ సరిహద్దు దాటే దగ్గరలో అంటే చెక్ పోస్ట్ వద్దకు రావడం జరిగింది. చెక్ పోస్ట్కి వస్తున్న క్రమంలో ఈ విధంగా పోలీసులు పట్టుకోవడం జరిగింది. పక్కా సమాచారం మేరకే పట్టుకున్నట్టుగానైతే మనకు సమాచారం అందుతుంది. అయితే 900 కిలోలు 9 క్వింటాల గంజాయిని తరలిస్తున్న క్రమంలో పోలీసులు పట్టుకోవడం, ఇది పోలీసులకు అతిపెద్ద గొప్ప విజయంగా పోలీసులు భావిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే 2 నిందితులు ఉన్నారో వారి వద్ద నుంచి 2 మొబైళ్ళు, అదేవిధంగా ఈ కంటైనర్ను సీజ్ చేశారు. కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలను వెల్లడించారు. అయితే కంటైనర్ల కొద్దీ గంజాయి తరలిపోతుంటే, సరిహద్దులు దాటుతుంటే
ఈ ఇంత పెద్ద మొత్తంలో జరుగుతుందా అనేది ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్న గంజాయిని బట్టి అర్థమవుతుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ ప్యాకెట్లు ఏవైతే ఉన్నాయో చాలా విలువైనది. అంటే ఇది బహిరంగ మార్కెట్లో ఎక్కువగా పలుకుతుంది. ఎందుకంటే ఇందులో రకరకాలు ఉంటాయి. శీలావత్ అని లేకపోతే మరో రకమని, ఇది కాస్ట్లీ రకం, అత్యంత నాణ్యమైన రకంకి సంబంధించిన గంజాయిగా పోలీసులు చెప్తున్నారు. ఇది ప్యాకెట్లు అంటే సంచుల్లో నింపుకొని వీళ్ళు రాష్ట్రాలు దాటిస్తున్నారు. ఇది మహారాష్ట్రలోని బుల్దానా అటువైపు వెళ్తున్నట్టుగానైతే పోలీసులు గుర్తించారు. అంటే ఏఓబి సరిహద్దు నుంచి తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని బుల్దానా అదేవిధంగా మరో ప్రాంతానికి ఇవి తరలిస్తున్నట్టుగా డ్రైవర్లు చెప్పినట్టు పోలీసులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం వాటిని బ్యాగుల్లో ప్యాక్ చేసిన దీన్ని ఈ గంజాయి ఏదైతే ఉందో బహిరంగ మార్కెట్లో 2 కోట్లకు పైగా పలుకుతుందని పోలీసులు చెప్తున్నారు. ఇది 292 ప్యాకెట్లు ఉన్నాయి. దానికి సంబంధించి పోలీసులు కాసేపటి క్రితం సీజ్ చేసినట్టుగా చెప్పడం జరిగింది. జిల్లా ఎస్పీ దానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఓకే, ప్రస్తుతము జిల్లాలో అయితే గంజాయి రవాణా అయితే గంజాయికి సంబంధించిన ఏదైతే కల్టివేషన్ లేదు, కానీ ఇతర రాష్ట్రాల గుండా ఇతర ప్రాంతాల నుంచి మాత్రమే వస్తున్నట్టుగా జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే గతంలో చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని బజారత్నూర్ మండలం మోర్ఖండి, అదేవిధంగా అటు ఉట్నూరు కావచ్చు, మరోవైపు కొమరంభీం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో గంజాయి సాగు గతంలో జరిగేది. కానీ పోలీసులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో గంజాయి రవాణాకు పూర్తిగా చెక్ పెట్టాలని యంత్రాంగం భావించింది. దీంతోపాటు కల్టివేషన్ ఎక్కడ లేకుండా యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులను అప్రమత్తం చేయడం, సాగు కాకుండా నిలుపుదల చేశారు. దీంతోపాటు గతంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో రైతు బంధు సైతం దానికి అర్హులు కాదని చెప్పడం కొంత కట్టడికి మార్గం సుగమమైందని అయితే చెప్పచ్చు. గంజాయి సాగు మాత్రం ఈ ఏరియాలో లేకున్నా ఎక్కడ గంజాయి పట్టుబడ్డ ఆదిలాబాద్ అని చెప్పడం, లేదంటే ఇతర ప్రాంతాలని చెప్పడం, ఇతర ప్రాంతాల్లో సైతం ఇక్కడి వాళ్ళు పట్టుబడుతున్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎక్కడ సాగు లేదు. కాకపోతే ఇతర ప్రాంతాల నుంచి ఏదైతే గంజాయి అక్రమ రవాణా జరుగుతుంది అది మహారాష్ట్ర వైపు వెళ్తున్న క్రమంలో ఇది పట్టుకున్నట్టుగా జిల్లా ఎస్పీ చెప్పారు. మనం ప్రస్తుతం ఒక ప్యాకెట్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ ప్యాకెట్లను ఈ విధంగా తయారు చేసి తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు. ఈ ప్యాకెట్లకు నెంబరింగ్ సైతం వేశారు. దీన్ని మరి ఈ ప్రస్తుతం 294 ప్యాకెట్లు ఇవి ఉండగా దీనికి సంబంధించిన వేయింగ్ అంటే పట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వేయింగ్ వేసి ఆ తర్వాత పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి ఆ తర్వాత కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క ప్యాకెట్ విషయానికి వస్తే 5 కిలోలకు సంబంధించి ఉంటుందని అయితే చెప్తున్నారు. మనం ప్రస్తుతం గంజాయి ప్యాకెట్ చూసుకోవచ్చు. ఇది బహిరంగ మార్కెట్లో 1 కిలోకు 1000 రూపాయలు 25,000 పలుకుతుందనంటే పోలీసులు అయితే బహిరంగ మార్కెట్లో లెక్క కట్టడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం చూసుకోవచ్చు ఈ గంజాయికి సంబంధించి ఇవన్నిటిని ప్యాక్ చేయడం జరిగింది. దీని తర్వాత గంజాయిని ఇతర అంటే తరలించి ఆ తర్వాత దీన్ని డిస్మెంటల్ సైతం ముఖ్యంగా ఇవి ఇతర ప్రాంతాల్లో బుల్దానా కావచ్చు ఇతర రాష్ట్రాల్లో చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి విక్రయిస్తారని పోలీసుల విచారణలో తేలింది. దీంతోపాటు ఇతర ప్రాంతాలకు ఈ గంజాయిని సప్లై చేస్తున్న దాన్ని కట్టడి చేయడం కోసం పోలీస్ యంత్రాంగం అలర్ట్గా ఉందని అయితే చెప్పడం జరిగింది. మనకున్న సమాచారం మేరకు కొంతమంది పోలీసులు పట్టుకోవడం కోసం ఆ చెక్ పోస్టులు అదేవిధంగా టోల్ ప్లాజాల వద్ద మారువేషాల్లో సైతం ఉన్నట్టుగానైతే తెలుస్తుంది వీటిని పట్టుకోవడం. ఎందుకంటే కంటైనర్లలో తరలిపోతున్న విషయం పోలీసులకు తెలవడం, దాన్ని పట్టుకోవడం కోసం తీవ్రంగా శ్రమించినట్టుగానైతే జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ఇంత ఒక్కొక్క ప్యాకు ఇది 5 కిలోలకు సంబంధించి ఇది. ఎందుకంటే ముందుగా ఏదైతే గంజాయి క్షేత్రం ఉంటుందో గంజాయి క్షేత్రంలో దీనిని తీసిన తర్వాత ఎండబెట్టి ఆ తర్వాత మంచులో వేసిన తర్వాత ఒక మిషన్ల ఆధారంగా దీన్ని ప్యాక్ చేస్తారని అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే దీన్ని వేరే ప్యాకెట్లలో వేయడం జరిగింది. ఎందుకంటే ప్యాక్ చేసి దీన్ని ఎవరికి అనుమానం రాకుండా తరలిస్తున్నారు. ఇంత పెద్ద కంటైనర్లో తరలిస్తున్నారు కాబట్టి చెక్ పోస్టుల వద్ద ఎంటీ కంటైనర్ అంటే చెక్ పోస్టుల ఏదైతే సరిహద్దు చెక్ పోస్టులు ఉంటాయో
సరిహద్దు చెక్ పోస్టుల వద్ద మాత్రమే చెకింగ్ ఉంటుంది. ఆ చెకింగ్ అప్పుడు వీళ్ళు ఒక పేపర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏం తరలిస్తున్నారు అనేది చూపెట్టాలి. కానీ వీళ్ళు ఎంటీ కంటైనర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ కంటైనర్ను చెక్ చేసే క్రమంలో ఇక ఒక దెబ్బ కొడితే అంటే సౌండ్ వచ్చేదాన్ని బట్టి ఇది ఎంటీ కంటైనర్ ధృవీకరిస్తారు. కాబట్టి చెక్ పోస్ట్ దగ్గర సైతం ఆ విధంగా చెక్ అయినట్టుగా అయితే తెలుస్తుంది. చెక్ పోస్టులు దాటుతూ వచ్చింది ఆదిలాబాద్ మరికొద్ది దూరం అయితే ఆదిలాబాద్ రాష్ట్ర సరిహద్దు సైతం దాటేది. కానీ తెలంగాణలోని తలమడుగు పోలీస్ స్టేషన్ లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద దీన్ని పట్టుకున్నట్టుగా పోలీసులు చెప్పారు. అయితే ఎంటీ కంటైనర్ పేరుతో ఈ విధంగా స్మగ్లింగ్ జరగడం, సగం వరకు దీన్ని గంజాయిని నింపుకోవడం వెళ్తున్న క్రమంలో పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడం ఇది ఈ ఉమ్మడి జిల్లా చరిత్రలో మొదటిసారని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇటు సిసిఎస్ పోలీసులు కావచ్చు, ఈ స్టేషన్ సంబంధించిన పోలీసులు, అదేవిధంగా జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా ఇంత పెద్ద మొత్తంలో పట్టుకోవడం ఇది పోలీసులకు విజయంగా చెప్పుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో గంజాయి పట్టుబడడం ఇదే తొలిసారని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్టు జిల్లా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇందులో 8 మంది పాత్ర ఉంది. అందులో ఇప్పటికే 2 అరెస్ట్ చేసిన పోలీసులు మరో మిగతా 6 కోసం ప్రత్యేక టీంలను సైతం ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ చెప్పడం జరిగింది. ఆ 6 పట్టుకున్న తర్వాత అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఇంకా పూర్తి స్థాయి ఆధారాలు సేకరిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇప్పటికైతే పట్టుకున్న దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ విధంగా ఉన్నట్టుగానైతే జిల్లా ఎస్పీ చెప్తున్నారు. రైట్ సారంగపాణి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.